హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. మనకు మామూలుగా పచ్చళ్ళంటేనే చాలా ఇష్టం కదా! అలాంటిది ఇది చికెన్ పచ్చడి. మరి ఇది ఇంకెంత ఇష్టం ఉంటుంది కదా! మరి ఇలా కనుక ఒక్కసారి పచ్చడి చేసుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేసుకొని తినొచ్చు. ఈ పచ్చడి నేను కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్పూన్‌తో కొలత చూపిస్తాను. అలాగే గ్రామ్స్‌లో కూడా కరెక్ట్ కొలతలు చూపిస్తాను. ఈ విధంగా నేను చూయించినట్టుగా కరెక్ట్ ఇదే కొలతలతో ఫాలో అయిపోయి పచ్చడి చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, ఈ పచ్చడి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1 కేజీ బోన్‌లెస్ చికెన్‌ని ఇలా ఈ సైజులో ఉండేటట్టుగా పీసెస్‌ని తీసుకోవాలి. మరీ పెద్దగా ఉండొద్దు, చిన్నగా ఉండొద్దు. ఈ చికెన్‌ని 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. నేను ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడుక్కొని ఇలా ఒక జాలి గిన్నెలో వేసి పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. అప్పుడు దీన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని నేను ఈ స్పూన్‌తో మీకు కొలతలు చూపిస్తానండి. ఇది టీ స్పూన్ కొలత. దీంతో మీకు కొలతలు చూపిస్తాను. కరెక్ట్‌గా నోట్ చేసుకోండి. ఈ స్పూన్‌తో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని ఈ పసుపు, ఉప్పు చికెన్‌కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఈ చికెన్‌ని ఒక 15-20 నిమిషాలైనా పక్కన పెట్టేయండి. అప్పుడే ఉప్పు అంతా చికెన్‌కి బాగా పడుతుంది. నేను ఒక 20 నిమిషాలైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 కేజీ చికెన్‌కి 50 గ్రామ్స్ అల్లం, 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయల్ని ఇలా అప్పటికప్పుడే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నది వాడొద్దు పికిల్స్‌కి. ఇలా మిక్సీ పట్టుకున్నాను. టోటల్‌గా 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్‌లోకి ఇలా ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, ఇలా ఈ సైజులో ఉన్న దాల్చిన చెక్కని 2 పీసెస్ దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 ఇలాచీలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో లేదా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మసాలాని ఒక బౌల్లోకి వేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది మనకు లాస్ట్‌లో యూజ్ అవుతుంది. అది వాసన పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ప్యాన్‌లోకి వేసుకొని ఇలా అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ ఎందుకు వేసామంటే ఇలా ప్యాన్‌లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు ప్యాన్‌కి అంటుకోదండి ఆయిల్ వేసుకోవడం వల్ల, లేదంటే ప్యాన్‌కి అంటుకుంటుంది. ఇలా అంతా కలుపుకొని ఇలా మూత పెట్టేసి తీస్తే చూడండి చికెన్‌లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా పోయేంత వరకు చికెన్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు వాటర్ కొంచెం ఇంకా కొద్దిగానే వాటర్ ఉంది చూడండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేయండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి చికెన్ని ఈ కాస్త వాటర్ కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం పోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోండి. 1 కేజీ చికెన్‌కి 250 ml టు 300 ml ఆయిల్ పడుతుందండి. నేను 250 ml పల్లి నూనెని వాడుతున్నాను. ఈ పికిల్స్‌కి సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడొద్దు, పికిల్ పాడవుతుంది. కాబట్టి పల్లి నూనెని లేదా నువ్వుల నూనెని యూస్ చేయండి. నేను 250 ml పల్లి నూనెని వేసుకొని ఆయిల్ మరీ వేడెక్కకుండానే కొంచెం వేడెక్కగానే పీసెస్‌ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఎక్కువ వేడెక్కిన తర్వాత వేసుకుంటే పీసెస్ కొంచెం చిట్లినట్టుగా అవుతాయి. ఇలా ప్యాన్‌లో పట్టినన్ని పీసెస్ మాత్రమే వేసుకోండి. నేను పెద్ద ప్యాన్ తీసుకున్నా కాబట్టి మొత్తం ఒకేసారి వేసుకున్నాను.
ఇప్పుడు ఈ పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఈ పీసెస్ని అన్నీ కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఫ్రై అయిపోయాయి, కొన్ని ఫ్రై కాకుండా ఉండొద్దు. అన్ని పీసెస్ని కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. నాకు ఈ పీసెస్ ఫ్రై అవ్వడానికి 35 మినిట్స్ టైం పట్టిందండి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. స్పూన్తో చూసుకున్నట్టయితే 3 ఫుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై కాకపోయినా పికిల్ పాడవుతుంది, కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 నిమిషాలైనా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ కారము, ఉప్పు, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అయితే కారము, ఉప్పు నేను క్వాంటిటీ చూపిస్తాను చూడండి. నాకు ఈ బౌల్ 100 గ్రామ్స్ బౌల్ అండి. దాంతో నేను 80 గ్రామ్స్ కారాన్ని అయితే తీసుకున్నాను, 40 గ్రామ్స్ ఉప్పునైతే తీసుకున్నాను. స్పూన్తో కొలతలు కూడా చూపిస్తాను చూడండి. ఈ స్పూన్తో అయితే నాకు 7 స్పూన్ల కారం వచ్చింది. అంటే ఇది 80 గ్రామ్స్ కారం ఉంది. ఇది కొంచెం మా కారం కొద్దిగా కారంగా ఉంటుంది. మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే 6 స్పూన్ల కారం వేసుకోండి. గ్రామ్స్లో అయితే 60 గ్రామ్స్ కారం వేసుకోండి. ఈ కారంలో కొంచెం ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి నేను ఉప్పు 40 గ్రామ్స్ వేసుకున్నాను. మీరు కారంలో ఉప్పు లేదు అనుకుంటే 50 గ్రామ్స్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత కూడా కలుపుకోవచ్చు పికిల్లో టేస్ట్ చూసుకొని. ఎక్కువైతే మాత్రం ఏమీ చేయలేము. ఉప్పు చూసుకుంటే స్పూన్స్తో చూసుకున్నట్టయితే 4 స్పూన్ల ఉప్పు వచ్చింది. గ్రామ్స్లో అయితే 40 గ్రామ్స్ ఉప్పు ఉంది. ఇది ఈ ఉప్పు, కారము, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి, ఈ మూడింటిని మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది వేడిగా ఉన్నప్పుడే ఈ కారము, ఉప్పు, మసాలా పొడి మూడింటిని వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. అలా కలిపే వీడియో నాది మిస్ అయిందండి. అనుకోకుండా కెమెరా ఆఫ్ అయిపోయింది కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునగానే ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు, కారం, మసాలా వేసుకున్న తర్వాత చికెన్ పికిల్ మొత్తం చల్లారిపోవాలి. చూడండి, ఇది బాగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి. అయితే ఇలా పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయల్ని నేను 3 నిమ్మకాయల్ని తీసుకున్నాను. ఇలా గింజలు లేకుండా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఈ 100 గ్రామ్స్ బౌల్లో వేసుకొని కొలత చూసుకుంటే సగానికి వచ్చింది. అంటే 50 ml నిమ్మకాయ రసం ఉంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని పూర్తిగా చల్లారిపోయిన చికెన్ పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చడి మొత్తం చల్లారిపోయింది. అప్పుడే నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి, గుర్తుంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారము, మసాలా పొడి వేసుకొని కలుపుకొని పికిల్ మొత్తం చల్లారిపోయిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి. నా వీడియో మిస్ అయినందుకు మళ్ళీ చెప్తున్నాను. ఈ కొలతలతో కరెక్ట్గా చేసుకోండి, మీకు పికిల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం చల్లారిపోయింది కాబట్టి దీన్ని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. మీకు నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి మీకు నెక్స్ట్ డే ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఇది నెక్స్ట్ డే చూపిస్తాను. ఆయిల్ పైకి వచ్చింది చూడండి. మనకు మళ్ళీ ఉప్పు, కారము, ఆయిల్ సరిపోకున్నా మళ్ళీ ఆయిల్ని వేడి చేసి చల్లారిపోయిన తర్వాత ఆయిల్ని
కలుపుకోవచ్చు, ఉప్పు కారాలు కూడా కలుపుకోవచ్చు. నాకు ఉప్పు కారాలు అయితే ఇంకా ఎక్కువగానే అయ్యాయి, అస్సలు తక్కువ కాలేవు. ఆయిల్ కూడా సరిపోయిందని అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ని కలుపుకోండి. చూడండి, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. మరి చూడండి, వేడివేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటుంటే ఆహా అదిరిపోతుందంటే చాలా బాగుంటుందండి. ఇలా కరెక్ట్గా ఈ కొలతలతో మీరు కూడా చేసుకోండి. 3 months వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.